కి స్వాగతం. కిరణాలు షేక్ కాజావలి కాజాబాయ్ ప్రీ కోర్స్ సర్వే ఈరోజు మీ ముందుకు ప్రవేశపెట్టాము. గత 3 నెలల నుంచి మా సంస్థ సభ్యులు ఒక్కో జిల్లాకి ఇద్దరిని వచ్చి ఇన్ఛార్జీలుగా నియమించి వాళ్ళ కింద సభ్యులు ఉన్నారు. వాళ్ళ ద్వారా మేము మొత్తం సమాచారం సేకరించి ఈ సర్వేని మీ ముందుకు ప్రవేశపెడుతున్నాము. ప్రతి దగ్గర ఇప్పుడు ఒక్కో జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. అట్లా దగ్గర ఏం చేశామంటే ఒక మనిషిని పెట్టాం. అలా ఎక్కడ ఎప్పుడెప్పుడు మనిషి కావాలో అక్కడ అరేంజ్ చేసి వాళ్ళకి ఏమేమి కావాలో మేము అరేంజ్ చేసి ఈ సంస్థ ద్వారా మీకు ఈ సర్వేలు మీ ముందుకు ప్రవేశపెడుతున్నాము. మా సభ్యులు మొత్తం ఒక్క పైసా ఆశించాల. అందరూ మాకు ఫ్రెండ్ సర్కిల్లో బంధు వర్గాల్లో ఉన్న వాళ్ళనే మేము సెలెక్ట్ చేసుకున్నాం. అందువల్ల మేము దీనికి ఎవరికి ఏ రాజకీయ పార్టీకి తొత్తు కానీ ఏ రాజకీయ పొత్తు కానీ ఏమి లేదు. మాకు సొంతంగా మేము చేసిందే. కాకపోతే మా సుధాకర్ అన్న కోఆర్డినేట్ చేసి బాగా ముందుకి సర్వేలు ప్రవేశపెడుతున్నాము. ఈ సుధాకర్ అన్న లేకపోతే మీ సర్వే లేదు. అసలుకి సుధాకర్ అన్న చాలా కష్టపడ్డాడు పాపం. మేము సర్వే చేసిన దాంట్లో 175కి 163 నుంచి 174 వరకు వచ్చే అవకాశం ఉంది వైసీపీకి. ఎందుకు చెప్తున్నాం అంటే మహిళ ఓట్లు ఏ నియోజకవర్గం పట్టినా 3000 4000 ఓట్లు మహిళ ఓట్లు ఉన్నాయి. ఎందుకు మహిళ ఓట్లు పడంగానే వైసీపీకే వస్తాయనే డౌట్ వస్తుంది. ఎందుకంటే 75% మహిళలు లబ్ధిదారులు ఉన్నారు. ఆ లబ్ధిదారులందరూ సైలెంట్గా పోయి వైసీపీకే వేశారు మాకు వచ్చిన సమాచారంలో. దాంట్లో 10% మైనస్ 65% వైసీపీకే పట్టాయి. అందువల్ల మేము కన్ఫామ్గా చెప్తున్నాము. అందువల్ల మీ వైసీపీ విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి. 171 కూడా వచ్చే ఆస్కారం 171 కూడా వచ్చే ఆస్కారం ఉంది. కాకపోతే ఎవరు తప్పుగా అనుకోవద్దు. 25 పార్లమెంట్కి 24 నుంచి 25 వరకు వచ్చేదాకుంది. ఎవరు కానీ ఈ బెట్టింగ్లకి ఎవరు పాల్పడద్దు. ఈ మేము ప్రవేశపెట్టిన సర్వే ఫలితాల వల్ల అందరూ తప్పుగా అనుకోకుండా మా సర్వేని ఆహ్వానించాలని కోరుకుంటున్నాం. కాజావలి సర్వే నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 13 జిల్లాల్లో జిల్లాకి 2 చొప్పున కేటాయించి వాళ్ళ యొక్క ఆ జిల్లాలో ఉండే 2 సభ్యుల్ని వాళ్ళ ప్రజల కాడికి మనము ఓటర్లు ఈ పార్టీ ఆ పార్టీని కాకుండా వాళ్ళ బంధువుల కాడికి రైతుల దగ్గరికి వెళ్ళి సర్వే నిర్వహించారు. ఈ నిర్వహించిన దాంట్లో మాకు వచ్చిన సర్వే ప్రకారము వైసీపీకి 171 ఇది మా సర్వేలో వచ్చి చెప్తుంది. ఎందుకంటే మహిళా ఓట్ల వల్ల అధిక శాతం పెరిగింది. కానీ ప్రతి ఒక్క ఓటరు సైలెంట్ అయ్యాడు. నేను ఈ పార్టీకి వేసాను ఆ పార్టీకి చెప్పడం లేదు. మనం దగ్గరికి వెళ్ళి అన్న ఎక్కడ ఏంటంటే కంపల్సరీ ఇది ఈ పార్టీ వస్తుందన్న ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఏ ఓటరు బహిరంగ చెప్పుకోవడం లేదు. ఇది తెలుస్తుందని. కానీ మాకు వచ్చిన సర్వే ప్రకారం 175కి 171 వైసీపీ వస్తుంది. అదే ఎంపీ స్థానంలో 125కి 24 నుంచి 25 సీట్లు వస్తున్నాయి. ఈ సంస్థ మా కాజాబాయ్ గతంలో కూడా మేము వైసీపీకి 150 సీట్లు వచ్చిన ముందుగా మేము 148 నుంచి 157 దాకా చెప్పుకున్నాం. మేము 148-57 మధ్యలో చెప్పుకుంటే మేము అప్పుడు ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టలేదు. కానీ మేము సోషల్ మీడియా ఆధారంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో రిలీజ్ చేశాము. కానీ మేము అనుకున్న దానికి సర్వే కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు కూడా మేము చేసిన సర్వేకి ఇదే విధంగా ఫలితాలు వస్తున్నాయని మేము ఆశిస్తున్నాము. కానీ ఈ ఫలితాలను బట్టి ప్రజలు కానీ మామూలుగా ఓటర్లు కానీ ఎవరు బెట్టింగ్లకి ఎలాంటి కార్యక్రమాలు పాల్పడద్దు అని ఈ పత్రికాపూర్వంగా తెలియజేస్తున్నాము.